సరైన విధంగా మీరు కోరుకున్నట్టుగా అతిథి పండుగ ఇప్పించినట్టుగా మీ యూనిఫామ్ ఇప్పించి మూలన కూర్చోబెట్టిస్తాం సార్ చట్టం ప్రకారం. ఒకసారి హోమ్ మినిస్టర్ అనిత ఒకసారి వీడియో ఒకసారి ప్లే చేయండి. ఓకే శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. అనిత వీడియో ఒకసారి ప్లే వస్తాను సార్, దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం. నేరస్తుల్ని ప్రేరేపించి ఆర్థిక ఉగ్రవాదుల్లాగా రాజకీయ ఉగ్రవాదుల్ని అంటే నేరస్తుల్ని రాజకీయ ముసుగులో పంపించి ఎంతమంది మీద నీచమైన పోస్టులు పెట్టించారు, ఎంతమందిని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మీద హత్యలు జరిగినాయి. ఈరోజు లెక్కలు తీస్తా ఉంటే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. లాస్ట్ 5 సంవత్సరాల్లో దగ్గర చూసుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా దగ్గర ప్రతి 8 గంటలకి ఒక అత్యాచారం, ఒక హత్య జరిగేది. ప్రతి 2 గంటలకి మహిళ మీద దాడులు జరిగేవి. ప్రతి 10 గంటలకు ఒకసారి చిన్నారుల మీద అత్యాచారాలు జరిగే పరిస్థితి కనిపించింది. ఆ రోజు మాట్లాడని, ఆ రోజు నోరు విప్పని ఈ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అసలు ఏ అధికారం ఉందని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతా ఉంటే, నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా ప్రాణాలు పోతా ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా, ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా, ఒక్కరి గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా ఈ రోజు అధికారం పోయేసరికి ఈ రోజు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా? ఎంతమందిని మీరు రాజకీయ ఓకే తాతశెట్టి నాగేంద్ర గారు, ఇది విన్నాం. గతంలో ఏం జరిగింది అనేది హోమ్ మినిస్టర్, ఆమె నేను టీడీపీ నేతగా కాదు, హోమ్ మినిస్టర్ గా అధికారికంగా చెప్పారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఒక చిన్న నేను వివరణ ఇస్తాను. చెప్పండి శేఖర్ రెడ్డి గారు, చెప్పండి వివరణ ఇవ్వండి శేఖర్ రెడ్డి గారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా సార్, ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ అవర్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటో తెలుసా సార్? రాష్ట్రంలో 7 నెలల్లో 16,000కు పైగా మహిళల మీద దాడులు, అత్యాచార యత్నాలు, అత్యాచారాలు 3 కలిపితే 16,000కు పైగా కేవలం 7 నెలల్లో జరిగాయి అని చెప్పి రిటర్న్ గా ప్రూఫ్ ఇచ్చినటువంటి పాయకరావుపేట ఎమ్మెల్యే గారు 2019 నుంచి 24 మధ్యలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో ఒక్కసారి బయటకు తీస్తే ఆ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు లిస్ట్ ఇస్తే మేము మాట్లాడతాం సార్. ఇస్తారు. ఒక నిమిషం ఆగండి సార్. తాతశెట్టి నాగేంద్ర గారు రియాక్ట్ అవ్వండి, టైం అవుతుంది సార్, నాకు ఒక నిమిషం ఉండండి. తాతశెట్టి నాగేంద్ర గారు రియాక్ట్ అవ్వండి. ఓకే ఆగండి సార్ ప్లీజ్, టైం అవుతుంది, ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్. నాగేంద్ర గారు మాట్లాడండి. నాగేంద్ర గారు మాట్లాడండి. వినిపిస్తుందా? ఓకే అండి. ఓకే శేఖర్ రెడ్డి గారు, మీరు ఎందుకు అనవసరంగా ఆగండి. నాగేంద్ర గారు మాట్లాడండి. డిస్టర్బెన్స్ సార్. రాజు గారు ఆయనకు ఆ వీడియో పంపించాలని నేను ఏ బటన్ నొక్కిపోయి ఏ బటన్ నొక్కినానో నాకే ఇబ్బందిగా ఉంది. అది పంపిస్తాను మీకు, ఆయనకి పంపించండి. రెండోది శేఖరన్నకి నేను ఒక మాట చెప్తున్నా. కారుమూరి నాగేశ్వరరావు అని ఆయన బయట వేసినాడు. ఆయన్ని కరిసే దోమను కూడా ఆయన ఏం చేయలేడు. కనీసం తన కరిసే దోమను కూడా చంపలేడు. ఆయన కింద ఉన్న బీసీలు, ఎస్సీలు వాళ్ళని ఉద్రేకించి, వారు ప్రేరేపించి వాళ్ళు కొట్టుకొని చచ్చేటట్టు చేస్తారు. ఇది కూడా శేఖరన్న విజ్ఞప్తి వదులుతున్నాం. తర్వాత లాస్ట్ సార్, 30 మంది పిల్లలు అన్నాడు. ఆయన అన్ని రాసుకొని వచ్చి నేను ప్రిపేర్ అంటాడు కదా. ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక పక్క పోలీస్ అధికారులు టైమింగ్ తో సహా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వదిలితే 30 మంది పిల్లలు అన్నాడు. నా బిడ్డలు, మీ బిడ్డలు ఏమన్నా, మీ బిడ్డలైనా మీరు అలాగే చూసుకోవాలి కదా. ఉదయం 7 గంటలకు ఎగ్జామ్ ఉంటే నీకు బాధ్యత లేదా తండ్రిగా? మాకంతే కదా, మేము అలాగే పోయాం. నీట్ ఎగ్జామ్ గానీ ఎంసెట్ గానీ దగ్గరుండి చెప్పిపోయాం. నోటికి వచ్చినట్లు గుడ్డగాల్చి ముఖాన్ని చేసి మీ పేరు శేఖర్ రెడ్డి, నన్ను మాట్లాడేయడం లేదు. విజ్ఞత అంటే 100 రకాల విజ్ఞతలు శేఖర్ రెడ్డికి పంపుతున్నా, మీకే వదిలేస్తున్నా. 100 రకాల విజ్ఞతలు తెలుసుకోయా. ఊరికే ట్రాఫిక్ చెప్పినారు. 30 మంది పిల్లల భవిష్యత్తు మరి జగన్మోహన్ రెడ్డిని ఆ 30 మంది పిల్లల భవిష్యత్తు ఏం చేస్తారు? దమ్ముంటే ఎందుకో ఒట్టి మాటలు, గాలి మాటలు మాట్లాడతారు. గాలి మాట్లాడద్దు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 30 పిల్లలు ఇప్పుడు అందాక ప్రసాద్ ఒక మంచి మాట అన్నాడు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చేయడం ఎందుకు? ఆ కుటుంబానికి అండగా నిలబడండి, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడండి. అది కదా మనం చేయాల్సింది. ఇక్కడికి వచ్చి విజ్ఞతలు మాట్లాడే వాళ్ళ విజ్ఞతకు 100 రకాల విజ్ఞత వదులుతున్నాం. శేఖర్ రెడ్డి పిల్లల భవిష్యత్తు గురించి మీరా మాట్లాడేది, చిన్నపిల్లల భవిష్యత్తు గురించి మీరా మాట్లాడేది.
అసలు గొంతు చిక్కితో కూడా దొంగేసిన దొంగలు మీరు. చిక్కితో కూడా కోట్లు దొంగేసిన దొంగలు మీరు. మీరు బిడ్డల గురించి, మీరు వాళ్ళ చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఊరికే విజ్ఞత నీ విజ్ఞత బదలాలి. అసలు నీకు విజ్ఞత ఉందా అని అడగాలి. ప్రోటోకాల్ ప్రకారం ట్రాఫిక్ ఆపారు. ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. ఇంతకుముందు నుంచి మీరు ఏదో మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సరే ఆయన ఆపండి. ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్. మీరు మాట్లాడేటప్పుడు మీరే విజ్ఞత గురించి మాట్లాడతారు, మీరే నేను మాట్లాడొద్దు అంటారు, రాసుకోండి అంటారు. ఒక నిమిషం వినండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి బదులు ఈయన రమ్మనండి అసెంబ్లీకి. ఆయన రాయలసీమలో హత్యల గురించి మాట్లాడారు. దాని మీద మీరు ఒక రోజు డిబేట్ పెట్టండి. గత 50 సంవత్సరాల రాజకీయాలు రాయలసీమలో ఏమి జరిగింది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ విధంగా ఈ హత్యల్లో పాల్గొన్నది, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. ఒకటి. రెండోది, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఎన్నికల్లో ఓడిపోవడము గెలవడము ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం ఒక పార్టీ భవిష్యత్తు పూర్తిగా అనుకోవడానికి లేదు, ఆ పార్టీ అయిపోయిందని అనుకోవడానికి లేదు. కానీ ఓడిపోయిన తర్వాత చూడండి ఆయన సభ్యత ఏమిటో. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ వ్యవహరించున్న తీరు పైన ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మేము లోక్సభలో 2 సీట్లు సంపాదించాము, కానీ ఈ రోజు భారతదేశం మొత్తం పరిపాలిస్తున్నాం. కానీ ఓడిపోయిన తర్వాత వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, ఆ అధినాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రోజు రోజుకి కూరుకుపోతుంది. ఆ పార్టీకి భవిష్యత్తు అనేది అర్థం అవుతుంది. ఓటమి అనేది పెద్ద సమస్య. నరసింహప్రసాద్ గారు మాట్లాడి క్లోజ్ చేయండి. గెలుపు ఓటములు సహజం అన్న మన శేఖర్ రెడ్డి గారికి ఒకే మాట, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎక్కడ తప్పులు చేశామో తెలుసుకుంటే తిరిగి అధికారంలోకి వస్తారు. నన్ను అన్నారు మీరు 2019లో ఓడిపోయినారని. ఎస్, ఓడిపోయినా కూడా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏం చేయాలి అని చెప్పి నేను నిత్యం అక్కడే ఉన్నా. జనసేనలో సీటు పోవడం వల్ల నేను కామ్గా ఉన్నాను తప్ప నాకు అధికారం లేనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని దాదాపు 300 మంది నిరుద్యోగులకి నా నియోజకవర్గంలో నేను ఉద్యోగ అవకాశాలు కలిగించుకోవామనో ఏదో చేశామనో పారిపోయే రకం కాదు. అందుకే ప్రజలను మెప్పించాలా, ప్రజల్ని ఒప్పించాలా, అప్పుడే మనం తిరిగి అధికారంలోకి రాగలుగుతాం, మనకు భవిష్యత్తు ఉంటుంది. మీకు వీలైతే ఫాలో అవ్వండి శేఖర్ రెడ్డి. క్లోజ్ చేద్దాం. తాతశెట్టి నాగేంద్ర గారు, నరసింహప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు. సో అందరికీ ధన్యవాదాలు ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా మారిపోతుంది.